MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. నెల రోజులుగా యోగా చేస్తూ 11 కేజీలు తగ్గానన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్ తో యోగాని సీరియస్ గా తీసుకుని ప్రాక్టీస్ చేసినట్లు చెప్పారు ఆయన. ఇవాల్టి యోగాంధ్రలో బహుమతులు ఇస్తే తనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్నారు అచ్చెన్న. యోగాంధ్ర ఈవెంట్తో విశాఖకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని, దానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబే కారణమని అన్నారు. ప్రభుత్వ పరంగా యోగాపై త్వరలో ఒక కీలక నిర్ణయం ఉంటుందని సంకేతాలిచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర ఈవెంట్పై మంత్రి అచ్చెన్నాయుడు ఇంకా ఏమన్నారో మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోగా అంతర్జాతీయ వేడుకల్ని అద్భుతంగా నిర్వహించింది. రికార్డు స్థాయిలో పబ్లిక్ హాజరయ్యారు. పెద్ద ఎత్తున అనూహ్యమైన స్పందన లభించింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇది నమోదైంది. ఇంత భారీ ఎత్తున ఒకే స్ట్రెచ్లో దాదాపు 3.2 లక్షల మంది ఒకే స్ట్రెచ్లో పాల్గొనడం బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు ఉన్నారు. సార్, ముందుగా ప్రధానమంత్రి గారికి, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ఉత్తరాంధ్ర పౌరుడిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 11వ అంతర్జాతీయ దినోత్సవ ఉత్సవాన్ని ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం వేదికగా నిర్ణయించిన తర్వాత విశాఖపట్నం ఉత్తరాంధ్ర యొక్క ప్రాముఖ్యత, ఈ రాష్ట్రం, ఈ దేశం కాకుండా ప్రపంచంలో కూడా ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే దీనికి కారణం ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. నేను గత నెల 21వ తారీఖున ముఖ్యమంత్రి గారు యోగాంధ్రని పెట్టి ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పార్టిసిపేట్ చేయాలంటే మనం చేయగలమా? పార్టిసిపేట్ చేస్తే అసలు ఏదో డ్రెస్ చేసుకొని కూర్చోవడం తప్ప యాక్టివిటీలో పాల్గొగలమని కొద్దిగా భయం చెంది ఒక నియమాన్ని, నిబంధన పెట్టుకొని నెల రోజులు ఒక డిసిప్లైన్గా ఉండి 11 కేజీలు వెయిట్ తగ్గాను. 1 మంత్లో తగ్గడమే కాకుండా అందులో మన ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టి, అచ్చెన్నాయుడు గారు ఒకవేళ యోగా ప్రాక్టీస్ చేయకపోతే నువ్వు కూడా ఇక్కడికి రావద్దు, వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయాలని ఒక సొరకు కూడా అంటించారు. అద్భుతంగా సార్, మీరు 11 కేజీగా తీసుకొని నేను ఈరోజు యోగా మీరు ఇండివిజువల్గా చేస్తే నాకు తెలిసి నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అంత నిబద్ధతతో చేశాను. భవిష్యత్తులో యోగా మీద ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో అమలు చేసి ఈ దేశానికి, ప్రపంచానికి యోగాలో ఆంధ్ర ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని భావిస్తుంది. అదే స్ఫూర్తితో భవిష్యత్ తరాలకు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అని అచ్చెన్నాయుడు చెప్తున్న నేపథ్యం, అదే నేపథ్యంలో ఉత్తరాంధ్రకి ఇట్లాంటి అవకాశం రావడం పట్ల కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుధీర్తో ఈశ్వర్, TV9 RK బీచ్ నుంచి. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.